అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేలాది గ్రామాలు మునిగిపోవడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు కుండపోత తప్పదని జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల బీభత్సంతో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అసోం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు, కొండచర్యలు విరిగిపడటం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అసోంలో బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటాలు, కొండచర్యలు విరిగిపడటంతో రహదారులు కొట్టుకుపోయి గుజరాత్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిశాయి. అసోంలో వరదలతో మరణించిన వారి సంఖ్య 80కి చేరింది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్, రాజౌరి, దోడా జిల్లాల్లో జరిగిన వేరువేరు ప్రమాదాల్లో 15 మంది, నాగాలాండ్ లో కొండచర్యలు విరిగిపడి 9 మంది చనిపోయారు. గుజరాత్ లో భారీ వర్షాలకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలోనే దాదాపు 3.3 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. ఇల్లు మునిగిపోవడంతో వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వేలాది హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయి. వేల సంఖ్యలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు నిలిచిపోవడంతో జనం జ్వరాలు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడటంతో కీలక రహదారులు, నేషనల్ హైవేలు బ్లాక్ అయ్యాయి. అమర్నాథ్, వైష్ణోదేవి లాంటి యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విపత్తు నిర్వహణ చర్యలను ముమ్మరం చేశాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అసోం ప్రభుత్వం వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను 9 లక్షలకు పెంచింది. తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ నగదు సాయంగా 15,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. వరద బాధిత ప్రజల రుణాలపై 6 నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరద పరిస్థితుల్ని సమీక్షించి రాష్ట్రాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజులు ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల బీభత్సంతో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొండచర్యలు విరిగిపట్టడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అస్సాంలో బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటాలు, కొండచర్యలు విరిగిపట్టడంతో రహదారులు కొట్టుకుపోయాయి. గుజరాత్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిశాయి.
ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోని వర్షాలు వరదలకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఉత్తరాదిలో ఏదైతే ఉత్తర భారతదేశాన్ని నైరుతి ఋతుపవనాలు తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాల్లో ఈ యొక్క నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల జనజీవనం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. రెండు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఈ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉంది. జూలై నెలలో కేవలం కొండ చర్యలు విరిగిపడటం, అదేవిధంగా ఆకస్మిక వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో 15 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. లాహోల్, స్పితి, సిమ్లా, కులు ప్రాంతాల్లో కూడా వందలాది రోడ్లు కూడా కుప్పకూలిపోయాయి. డజన్ల కొద్ది వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్ లో జాతీయ రహదారులు బ్లాక్ అవడంతో భక్తుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్రను కూడా అధికారులు కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో కూడా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ కూడా నదులను తలపించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రోహిణి లాంటి ప్రాంతాల్లో అయితే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కూలినటువంటి ఘటనలో కూడా ప్రాణ నష్టం కలిగింది. మొత్తానికి ఈ విపత్కర పరిస్థితులకు వాతావరణ మార్పులతో పాటు భౌగోళిక మానవ తప్పిదాలు కూడా కారణమన్నది ఐఎండి నిపుణులు చెప్తున్నటువంటి మాట. దేశవ్యాప్తంగా నిజానికి జూన్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఉన్నప్పటికీ జూలై నాటికి బంగాళాఖాతంలో, అదేవిధంగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన వ్యవస్థలు వాయువ్య భారతదేశం వైపుగా భారీగా తేమను మోసుకొచ్చాయి. దీనివల్ల తక్కువ వ్యవధిలో కుండపోత వర్షాలు కురిశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో భౌగోళికంగా ఎంతో సున్నితమైనటువంటి ప్రాంతంలో ఉన్నాయి. భారీ వర్షాలకు తోడు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులు, అడవుల నరికివేత వల్ల కొండల పైపర్లు కూడా పట్టుకోల్పోయి తరచు కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. పట్టణాల్లో ఏదైతే ఢిల్లీ లాంటి నగరాల్లో అయితే మురికి నీటి పారుదల వ్యవస్థలు, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇలాంటి కొండపోత వర్షాల కారణంగా అవి తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి లేవు. దీనివల్ల గుంటలు కొద్దిసేపట్లోనే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగి అర్బన్ ఫ్లడ్డింగ్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. మొత్తానికి ఈ ఆకస్మిక వరదల వల్ల మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఒక ప్రాథమిక అంచనా ప్రకారం ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 20,000 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా మనకు అందుతున్నటువంటి వేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఉత్తరాదిన ముంచెత్తినటువంటి ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఇక్కడి పర్యాటకం, అదేవిధంగా వ్యవసాయం అన్నింటినీ కూడా కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పొచ్చు. హిమాలయ రాష్ట్రాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎకానమీ కూడా ఈ రెండు రంగాలే ప్రధానంగా మూలాధారాలు కాబట్టి ఆ రెండు రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా గత 2 నెలలుగా కుప్పకూలిపోయిందని చెప్పొచ్చు. మరోపక్క కులు, మనాలి, సిమ్లా, నైనిటాల్, ధర్మశాల వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా ఏదైతే ఈ పర్యాటకుల బుకింగ్ 80% నుంచి 90% వరకు కూడా రద్దయ్యాయి. ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ యొక్క చార్ధామ్ యాత్రా మార్గాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడటంతో భక్తులు భద్రతా దృష్ట్యా యాత్రను కూడా తరచుగా నిలిపివేయాల్సి వస్తుంది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో వందలాది హోటళ్లు, హోమ్ స్టేలు కూడా మూతపడ్డాయి. టాక్సీ డ్రైవర్లు, గైడ్లు, స్థానిక వ్యాపారులు కూడా ఉపాధి కోల్పోయారు. మొత్తానికి మౌలిక సదుపాయాల పునరుద్ధరణతో పాటు వ్యవసాయ, పర్యాటక రంగాలు తిరిగి కోలుకోవడానికి కనీసం 6 నెలల నుంచి 1 ఏడాది సమయం పడుతుందన్నది అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అంచనా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.